వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్పను అయితే సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మైసూర్లో బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఆయన లిక్కర్ స్కామ్ కేసులో ఆయన A33గా ఉన్నారు. అయితే బాలాజీ గోవిందప్ప మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అయితే అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. అలాగే భారతీ సిమెంట్ లో ఆయన శాశ్వత డైరెక్టర్గా ఉన్నారు. అయితే ఈ కేసులో ఈయనతో పాటు కార్యదర్శిగా పనిచేసిన, అంటే గతంలో వైఎస్ జగన్ గారికి కార్యదర్శిగా పనిచేసిన ధనంజయ రెడ్డి, అలాగే ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. అయితే వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందనేది తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న A1 గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అలాగే ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఒక 2 సార్లు విచారణ అయితే ఎదుర్కొన్నారు. ఇక ఇదే క్రమంలో సుప్రీంకోర్టును ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా సంప్రదిస్తే ముందస్తు బెయిల్ అయితే సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే ముగ్గురు, అంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు కూడా సుప్రీంకోర్టులో తమ ముందస్తు బెయిల్ అయితే పిటిషన్ దాఖలు చేశారు. అయితే దాన్ని విజయవాడ హైకోర్టుకే ఏపీ హైకోర్టుకే సుప్రీంకోర్టు తేల్చాలని చెప్పింది. హైకోర్టు అయితే వీరి బెయిల్ అయితే తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో బాలాజీ గోవిందప్ప అయితే అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా మద్యం దుకాణాలు, అలాగే డిస్టిలరీల నుంచి ఆ డబ్బులు, ముడుపులు పెద్ద మొత్తంలో తీసుకొని వాటిని షెల్ కంపెనీలు పెట్టి ఆ డబ్బులను అటు మళ్లించారనే ఆరోపణలు అయితే వీరిపై ఉన్నాయి. అలాగే తాడిపల్లి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో దీనికి సంబంధించిన మీటింగ్లు ఎక్కువ జరిగినట్లు అనే ఆరోపణలు అయితే వీరి మధ్య ఉన్నాయి. ముఖ్యంగా ధనంజయ రెడ్డి పైన ఆయన, అంటే మద్యం కుంభకోణంలో పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పెద్ద తలకాయాలంటే ఆఫీసర్ లెవెల్లో ఉన్న వారితో ఆయన మీటింగ్లు నిర్వహించారని చెప్పేసి ధనంజయ రెడ్డి పైన అభియోగాలు ఉన్నాయి. అలాగే కృష్ణమోహన్ రెడ్డి పైన కూడా ఇలాంటి అభియోగాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ముగ్గురు పైన ప్రస్తుతం అయితే ఈ ముగ్గురులో బాలాజీ గోవిందప్ప అయితే అరెస్ట్ అయ్యారు. అయితే ఈ ముగ్గురిని సిట్ అధికారులు ఆదివారం ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా ఉత్తర్వులు అయితే ఇచ్చారు. కానీ ఈ ముగ్గురు అయితే గైర్హాజరయ్యారు, అంటే హాజరు కాలేదు. దాంతో సిట్ అధికారులే రంగంలోకి దిగి బాలాజీ గోవిందప్ప అయితే అరెస్ట్ చేశారు. దీని తర్వాత ఇంకెలాంటి కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందో అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకు అంటే ఈ ముగ్గురు ఆ ముడుపులను తీసుకెళ్లి కేసిరెడ్డికి ఇవ్వడము, కేసిరెడ్డి గారు అక్కడి నుంచి వెళ్ళి జగన్కి ఇచ్చారన్న ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఈ కేసులో మొత్తం కూపి లాగితే కేసు చివరి వరకు జగన్ గారు కానీ, లేదంటే భారతి గారు కానీ ఈ కేసులో ఒక నిందితులుగా చేరబోతున్నారు అనేది మాత్రం రాజకీయాల్లో ఒక పెద్ద చర్చనాంశంగా మారింది. మరి చూడాలి ఈ కేసు ఎంతవరకు ఇంకా ఎవరెవరి మెడకు చుట్టుకోబోతుందో.